8వ అధ్యాయము 34. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనుదినము నా గడప వద్ద కనిపెట్టుకొని నా ద్వారము వద్ద కాచుకొని నా ఉపదేశము వినువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరి వద్ద వినమంటున్నాడు? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరి వద్ద వినమంటున్నారు? హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ త్వరగా తీసుకొని బైబిల్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మళ్ళా చదివాను. చాలు. ఎవరి వద్ద తెచ్చుకోవాలి మనము? దేవుని వద్ద. అనుదినం, ఒక్కరోజా 2 రోజులు? అనుదినము నా ద్వారము యొద్ద నా ఉపదేశము వినుము అంటున్నాడు. హల్లెలూయా. సామెతలలో దేవుడు ఏమంటున్నాడంటే, కీర్తనకారు రాసిన సామెతలలో దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు రాజు ఏమంటున్నాడంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారము యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని మాట వినువాడు ధన్యుడు. హల్లెలూయా. అనుదినము ప్రతి క్షణము ఆయన ఉపదేశం వినువారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. లోకానుసారము కాదు కానీ ఆయన ఉపదేశం వినేవారే నిత్య కటాక్షము పొందువారు. ఆయన కూడా వారికి జరగదంటున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నా ఉపదేశము మీలో ఉన్నప్పుడు, నా ఉపదేశానికి మీరు చెవియొగ్గినప్పుడు, నా ఉపదేశము నా వాక్యం అనే ఖడ్గము మీలో ఉన్నప్పుడు ఏ అపవాది మీ వద్దకు రాదు, ఏ హాని మీకు జరగదని దేవుని లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నా గడప యొక్క కనిపెట్టుకొని ఉండము, నా మాట కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండవు అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా గడప యొక్క కనిపెట్టుకొని ఉండు, నా ద్వారం యొక్క కాచుకొని ఉండము. కనిపెట్టుకొనటము కాచుకొనటము ఒకటే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కనిపెట్టుకొని